డబ్బులు వస్తుంది ఇంకా ఊపుకుంటారు సత్యనారాయణ డబ్బులు ఇచ్చారు బావగారికి. మరి మీరు బాగా ఉన్నారు కదా, అందంగా ఉన్నారు కదా, మీకైనా కావాలా చూసుకునేదానికి మీ అందానికి యథార్థంగా చూసుకుంటా. కాదండి, ఇక్కడేమో వేడి, ఇక్కడేమో సెకండ్ సెకండ్ అది పట. మేమేమో పెంచలేక చేస్తున్నాం, నువ్వేమో తెలిసలేక చేస్తున్నావు. ఎలా మెయింటైన్ చేస్తున్నావు మళ్ళా చెప్పండి. వద్దులే చెప్పండి. బాగుంది చెప్పాలా? మేము తగ్గించలేకపోతున్నాం అన్ని. అది కాదు, ముందు చెప్పండి ఎలా బాగుంది. ముందు చెప్పాను. మీరు పెంచలేకపోతున్నారా? మేము దించలేకపోతున్నామా? ఏమండి పెంచే ఓపిక మీకున్నారు కానీ దించే ఓపిక మాకు ఎందుకున్నారు? మరి మీరు ఇందాకే అడిగారండి. అర్థం అర్థం నిజంగానే కదమ్మా. నాకదు నా పుల్ల చెప్పడమే పుల్లు అన్నావు. ఇంక పుల్లోడు ఎక్కడ కనపడతాడు? పుట్టడు కనపడతాడా? వద్దు, నీ వెనకాల కళ ఉందా లేదు? లేదు. నా అర్థం ఉంటుంది కదా. నీ అర్థం ఎలా ఉంటుందండి? సైడ్ నుంచి ఒకటే కనపడతాను, వెనకాల ఉండదు. నిజంగా వద్దు కదా. మరి ఇది ఒట్టు ఒట్టు మళ్ళీ ఎప్పుడు అడగవు కదా. బావా అమ్మ గదిలో ఉంది, విశాలం ఉంది. నీ అమ్మ అర్థం మా అమ్మతో కాలిపోయి అంతా కనపడతాడు. అంతోటి మనకి నేను ఒక్కడిని వస్తే నేను కనపడుతున్నాను ఊరోళ్ళందరికీ. ఏమిటి నా గదిలో మీరైతే నా చుట్టూ ఉంటారండి. కావాల్సిన అర్థాలు అటువైపు గద్దము, ఒక్క మనిషి అర్థాలు మేలాగుంటారు. చూసిన అర్థం కనపడతారు.
కరెంట్ నారాయణ రెడ్డి గారు ఇందాక డబ్బులు ఇవ్వడం కాదు, ఇప్పుడు కరెక్ట్ గా కరెంట్ పెట్టే టైం వచ్చిందండి. చెప్తామని లోపలికి మూడో వ్యక్తి రాకూడదమ్మా. నీ మైక్ తీసుకోలే లోపలికి దాని ముందు వస్తే వచ్చాయి లేదా అదిగో వచ్చాయి లూండ్రి లగోడా లాగి టీక్రి కొంకణి ఏదో పొరపాటున మగలు అన్నారని వచ్చే అన్నానని అదే పని అదే క్రిస్మస్ రే బాబు మహేష్ ఏడాడు చెప్తాను మహేష్ ఆ దీపాలు ఆడిపోయా దీపాలు ఆడిపోయి నాకు 3 వచ్చేది సంవత్సరానికి 2 సార్లు, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, అంతకు మించి రావు. అయ్యో నీకు దండం పెడతానే. సంవత్సరానికి 6 నెలలు పని చేయలేదు కదా, మరి 3 నెలలు వచ్చింది 2 సార్లు అన్నావు కదా. సంవత్సరానికి 2 సార్లు అది 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి ఆయిల్ అయిపోయింది. ఎదినా ఓకే ఎలా పోయినావు. ఈ వ్యాపారంలో ఏం కలిసి వచ్చిందండి, నా పెద్ద ముందు వచ్చిందండి. నామిస్తావా నా గొప్ప తీస్తావని చింతామణి రావడానికి గంట టైం పట్టింది. ప్రతి దానికి లోపలికి వస్తాను. నువ్వు పని చేయలే, ఇప్పుడు లోపలికి వస్తా. మీ అక్క నేను గదిలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మ చెప్పింది చిత్ర ఇలా రావే, అక్కగారు బావగారు గదిలోకి వెళ్తారా, దగ్గరుండి చూసి చూసి నేర్చుకోమన్నదా? ఏమైనా తేడా పడతో చదువుకోమన్నా. మరి వచ్చినాడు అది కూడా చెయ్యాలి కదా. లోపలికి వస్తే కలుపు వెళ్ళిపోతాయి, అది సృష్టి కార్యం. లోపలికి వెళ్ళి గృహప్రవేశం చేసి వచ్చేస్తా. అబ్బా నేను వచ్చి నిప్పలు కట్టిస్తాను. నువ్వు నిప్పలు కట్టి ఏమండి మీరు ఇక్కడ ఎలా ఉందండి? వద్దు 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 అంటే వస్తానన్నాడు. సరే రా అంటే రా అంటారు. ఏమీ ఎరగని కక్క యాపిల్స్ మొక్కని అంతా అయిపోయి నాంతమ్మ పాకుతుడిపోయి మాలచ్చమ్మ అన్నట్టున్నాను. నేను ఎంతో హుషారుగా రావడం, అమ్మమ్మగా రావడం, నేను ఉద్యోగం మనం బావడం జరుగుతుందండి. మన గదిలో ఏమండి మీరంతా మనిషి ఏమో సన్నంగా ఉందండి. నువ్వు ఏం చేస్తావు చేసేవాడు కూడా చేయలేదు. ఎక్కడే ఇంత డిస్టాచ్మెంట్ అయితే అలాగే ఏం చేస్తావు బాబా అడగా లోపల. నువ్వేం చేయలేవు, పనికిరావు, అంతే. ఆయన అయిపోయింది, డీజిల్ వేసుకో, దర్శనాలు వేసుకుంటూ ఉంటారు. మా ఇంటికి వచ్చినప్పుడు కుర్చీలు సోఫాలు ఎక్కితే మీరేం ఎక్కుతారు? మీరేదో కట్టండి, నా చేతనైంది అయ్యే ఇస్తాం. ఎక్కడెక్కడ ఇచ్చారు నన్ను? అవును పాపం, ఎక్కడి నుంచి వచ్చి ఏం పెట్టారు? కుర్చీ మాత్రం ఇక్కడేమో 4 పువ్వులు ఉన్నాయి, దీంతో 5 పువ్వులు. ఈ ఫ్లవర్స్
ఇది ఎరుపు ఫ్లవర్. ఏమండి? అది ఇక్కడ ఉండగా మన గదిలో వెళ్ళదు కానీ వద్దండి, వద్దండి. చిన్న పిల్ల భయపడుతుంది. ఆ చిన్న పిల్ల ఓయ్ బాబు. బాగా ఎదిగే చిన్న పిల్ల. అదే మొదట్లో మీ అమ్మ చెప్పింది, ఇంకా సీల్ ఓపెన్ చేయలేదండి. అక్కడ కరెంట్ ఉన్న నారాయణ రెడ్డితో చూడండి కట్టాయన. ఏమండి? జనరేటర్ అక్కర్లేదు, డైరెక్ట్ కరెంట్. అవన్నీ వద్దు కానీ మా చెల్లెలు చిత్ర చక్కగా నీ రంగనాయక చక్కగా అంటే చింతామణి గారు రంగనాయకుని అంటే చాలా సార్లు చూసాం. అంటే చిత్రాన్ని ఇప్పుడిప్పుడే చూస్తున్నాం కదా, కొన్ని టెస్టులు పెట్టాలి. పెట్టమంటారా? కొంచెం ఇలా తిరగండి. నువ్వు ఎలాగా ఎలా చూసుకో ఏంటది? మేమే చేసినట్టు ఎలా కంగారు పట్టారండి. అది నా చెల్లెలండి. మీ చెల్లెలేనండి. టెస్టులు పెట్టేటప్పుడు ఏం చేస్తాం? ఏమైనా ఉదయాన్నే మనం తాడిపట్టు మార్కెట్ చేస్తాం, మంచి జామకాయలు కొనుక్కోవాలనుకుంటాం. మనం ఏం చేస్తాం? ఏం చేస్తారు? నొక్కి చూస్తాం గట్టిగా ఉన్నాయా నచ్చగా. ఇక్కడ జామకాయ, ఆ తర్వాత జామకాయ కాదు, ఆవకాయ చాలి, ఆవకాయ మొత్తం ఎవరు చెప్పనివ్వండి. ఆ తర్వాత ఆ? ఆ తర్వాత అక్కడ మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయి? గట్టిగా ఉంటే 4 రోజుల తర్వాత తినొచ్చు, మెత్తగా ఉంటే అప్పుడే తినేయాలి. కానీ నువ్వు గట్టిగానే ఉన్నావు. ఆ తర్వాత బెండకాయ చూసేవనుకో. ఏదమ్మా? బెండకాయ. బెండకాయ చికెన్ ఇలా కొట్టాలనిపిస్తుంది. ఆ తర్వాత వంకాయ నీకు ఏది ఇష్టం? వంకాయ ఇష్టమా? పొడవంకాయలో పుట్టవంకాయలు లాభంకాయలు నాకు నల్ల వంకాయ అంటే ఇష్టం ఉంది. చూసారా, ఇక్కడ ఇక్కడ దొరికానండి ఇద్దరు. నలుపు నలుపండి రెండు పుట్టిందికి. ఇప్పుడు నల్ల వంకాయలు కావాలి. మంచిదానా? నల్ల వంకాయలు ఏమీ లేదే, ఆకుపచ్చ వంకాయలో ఉంది అసలైన మధ్య. అయ్యా హైబ్రిడ్ కాదు, మీకు హైబ్రిడ్ కావాలా? సరే కానీ ఒకసారి బాక్స్ చేయి. చింతామణి గారు, ఏమండి? ఇది అదే ఏంటండి? నాకు మొదటి నుంచి మోహన్ గారి మీద అనుమానం. ఏమండి? అది వచ్చినప్పటి నుంచి చూస్తాను. ఏం చూస్తున్నారు? ఏంటండి? ఏముండదు, వాక్ చేయమంటే వాక్ చేస్తుంది. నేను వాక్ చేయమన్నారా? నువ్వేం చెప్పావు? వాక్ చేయమన్నా. వాక్ చేయమన్నారా? ఆ. నాకు ఇంగ్లీష్ గా వాంతి చేసుకోమన్నారు, వాంతి చేసుకున్నాను. మీకు ఇంగ్లీష్ వచ్చుంటే ఆ 200 400 సంవత్సరాలు ఉంటారు బ్రిటిష్ వాళ్ళు. వాక్ అంటే నడవడమే, నడవడమా? అంతే. ఇలా రండి. వెళ్ళిపోయిన ఆర్టీసీ బస్సు చెట్లో వచ్చినట్టుంది. ఏంటండి? ఆ నడక నువ్వు ఏమనుకుంటున్నావు? ఏమనుకున్నావు? చెడిపోయిన బస్సు చెడ్డ నచ్చినట్టుందా? అబ్బో, నువ్వు నడుగు నడక అంశ నడవాలి. అదే అది నడక, అది నడక. ఒకసారి జనాలు చేసుడు పొద్దుపోయి దొంగపోయి కొడుకుని నీ కర్రీ మొత్తానికి ఈ నడక ఎట్టుండదు సార్. కొట్టినట్టు కొట్టేస్తాడు, ఎక్కడ చెత్త కొట్టేస్తాడు. ఇది చెప్పింది కరెక్ట్ అండి. ఏమని? ఇది తెల్లవారు పూట దొంగకోళ్ళు పట్టేవని అంకాలే తిరుగుతాయి అంతే. బాబా ఆ. అబ్బా, అబ్బా. ఈ రోజు మన గుర్తుగా హుషారుగా అలా. అంతే. ఆ. రెడీ? ఓయ్ మీరు మా చెల్లెని చెప్పారు కదా.
బావకు తీసుకొని పోయి బాగారు నాకు డబ్బులు ఇవ్వండి నేను మీకు లోపలికి వెళ్ళి పాలు మజ్జిగ అన్నీ చేస్తానండి. నాకు పాలు ఒకటే ఇష్టం. అయితే పాలలో పంచదార వద్దా? పంచదార నేను డైరెక్ట్ పాలే. డైరెక్ట్ పాలేనా? ఏంటి మనం డైరెక్ట్ పాలే. బాగారు మీరు డైరెక్ట్ పాలు కదా, బిల్లు తెచ్చారా డబ్బులు తెచ్చారా? పాల పెట్టుకోతే నోట్కి ఎత్తుకొని పిలుస్తాను. 500 ఇచ్చారండి, సరిపోదండి. నా దగ్గర ఉన్నదే అంత, నీకు పట్టి అంత పెట్టాలంటే ఎక్కడ బలవంతంగా పెట్టా కానీ సర్దుకుంటాను కదా ఇంకోసం. ఏమండి మీరు ఈ డబ్బులు ఇచ్చారు కదా, మంచి ఊపుగా హుషారుగా అలా అలా ఇంటికి వెళ్తానండి. వెళ్ళనండి, ఏదో పిచ్చిపోతున్నాను మీకు.